ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. సెప్టెంబర్ 4. ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను సువార్త 15:15. ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, మిమ్మును నా స్నేహితులుగా చేయుటకే నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఈ మాటలు కేవలం అపోస్తలతోనే గాక నీతో నాతో చెప్పుచున్నాడు. పాపములోను అంధకారములోనూ జీవించుచున్న ఒక పాపి ఎలాగూ దేవునికి స్నేహితుడు కాగలడు? దేవుని జీవము నొందిన వారు మాత్రమే ఈ మాటలను గ్రహించగలరు. నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేసి తిని అని ఆయన చెప్పెను. పరలోక దూతలకు సహితము మరుగు చేయబడిన మర్మములు, సత్యములు ప్రతిదినము మనకు వెల్లడి చేయబడుట వలన లోకము సహితము మనము దేవుని స్నేహితులమని గుర్తించగలదు. మనము దేవునితో నడుచుటకు ప్రారంభించి ఆయనతో మాట్లాడు రహస్యమును నేర్చుకొని ప్రతిదినము ఏదో ఒక క్రొత్తది ఆయన యొద్ద నుండి పొందుచున్న కొలది ప్రభువైన యేసుక్రీస్తు ఇవన్నీ మనకు బోధించును. మత్తయి సువార్త 11:25-27 మరియు 16:17 ఒకని గూర్చి చదువుచున్నాము. ఇతడు 3 సంవత్సరములుగా ఆయనతోనే ఉండి ఆయన చేసిన అద్భుతములను చూచి ఆయన బోధనలన్నీ వినినందున ప్రభుతో ఇట్లు చెప్పగలడు, నీ విషయము సమస్తము నేను ఎరుగుదును. ఎందుకంటే నీతోనే కదా నేనుంటిని, మాట్లాడి తిని, భుజించి తిని, నిద్రించి తిని. అయినను ప్రభు ఏమనుచున్నాడు? సీమోను, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మత్తయి సువార్త 16:17. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.